నటసింహం బాలయ్య వరుస విజయాలతో కెరీర్లో దూసుకెళ్తున్నాడు. తను నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం రాజకీయాల్లో హ్యాట్రిక్ సక్సెస్ కొట్టడమే కాదు, సినిమాల్లో కూడా హ్యాట్రిక్ క్రాస్ చేసి వరుసగా 4 బ్లాక్ బస్టర్ సినిమాలను అందించాడు. ఇప్పుడు టాలీవుడ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన బాలయ్య నెక్స్ట్ ప్రాజెక్టుల కోసం ఎంటైర్ మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలయ్య కూడా చాలా జాగ్రత్తగా సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. ఓరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, బాలయ్య కాంబోలో వస్తున్న అఖండ 2 షూటింగ్ జెట్ స్పీడ్లో జరుగుతోంది. సరిగ్గా ఇలాంటి టైంలోనే యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మల్లేన్తో ఓ సినిమా కమిట్ అయ్యాడు బాలయ్య. వీరి కాంబినేషన్లో గతంలో వచ్చిన వీరసింహారెడ్డి పెద్ద హిట్ అవ్వడంతో మళ్లీ ఈ క్రేజీ కాంబోపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కనున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారనే వార్త ఫిల్మ్ నగర్లో తెగ చక్కర్లు కొట్టింది. కానీ తాజాగా ఈ విషయంపై ఓ క్లారిటీ వచ్చింది. రీసెంట్గా డాకు మహారాజ్ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్నాడు బాలయ్య. డాకు మహారాజ్ సినిమా తర్వాత ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా వెంటనే అఖండ 2 షూటింగ్లో పాల్గొన్నాడు. వీలైనంత త్వరగా అఖండ 2 సినిమా షూటింగ్ను పూర్తి చేసి గోపీచంద్ మల్లినేని సినిమాలో అడుగుపెట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇదివరకే సినిమా కథను బాలయ్యకు గోపీచంద్ వినిపించినట్టు సమాచారం. ఆ కథకు బాలయ్య ఫిదా అయిపోయి జూన్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేద్దామా అని బాలయ్య అన్నట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ గోపీచంద్ మల్లినేనితో చేయబోయే సినిమాకు సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గోపీచంద్ బాలయ్య కాంబోలో రానున్న సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై కాకుండా సాహు గారపాటి, సుధాకర్ చెరుకూరి, సతీష్ కిలారు కలిసి సినిమాను నిర్మించనున్నట్టు సమాచారం. ఇప్పటికే ప్రొడ్యూసర్స్ మధ్య చర్చలు ముగిసినట్టు టాక్. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా గోపీచంద్ మల్లినేని బాలయ్య కాంబోలో మరో సినిమా రానుందని తెలుసుకున్న నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో కామెంట్స్ చేస్తున్నారు. ఈసారి వీరసింహారెడ్డికి డబుల్ డోస్లో గోపీచంద్ బాలయ్య తీసే సినిమా ఉంటుందని అంటున్నారు. ఇంకొందరైతే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు కలిపి తీస్తే ఎలా ఉంటుందో ఆ సినిమాయే గోపీచంద్ మల్లినేని సినిమా అంటూ నెటిజన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు.